అసలే కోతి ఆపై హాస్పిటల్కి వస్తే వామ్మో ఇంకేమున్నది భయంతో నర్సులు పేషెంట్లు ఏటోళ్ళటు ఊరుకుడే అనుకుంటున్నారా? చచ్చా అట్లా కాదు, ఆడుకుంటున్నారు ఆట. అవును, నర్సులు కోతిపిల్లతోని పిల్లలెక్కన ఆడుకుంటున్నారు. మరి ట్రీట్మెంట్ సంగతి ఏంది అంటే అది తర్వాత ఉన్నట్టున్నది కానీ వీళ్ళకు అబ్బబ్బబ్బబ్బబ్బా తమ నర్సుల అవార్డు వీళ్ళకు ఉత్తగానే ఇయ్యాలేపో. లేకపోతే దవకంలో ఇంత మంచిగా కోతి పిల్లని తెచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క నర్సన్ ఆడిందా? చూడండి ఎంత మంచిగా ఆడుతున్నారో. ఒక్కరు కాదు 6 మళ్ళా. ఈ కోతి పిల్ల కూడా ఎంతో ముద్దుగున్నది. దానికో డ్రెస్ కూడా వేసిర్రు. ఇక ఈ మేడం గారు ఇటు రమ్మంటే ఆ మేడం గారు అటు రమ్మంటే అటు వస్తున్నది ఇటు పోతున్నది. అది కూడా మంచిగానే సంబరపడుతున్నది. మరి అంత మంచిగానే ఉన్నది కానీ పేషెంట్ల ట్రీట్మెంట్ సంగతి ఏంటి అని అంటే అగ్గో వీళ్ళకు జాబ్ ఇచ్చింది ఆడుకోమని, అంతేగాని పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయమని. అందుకే దవాఖానలో ఇట్లా కోతి పిల్లతో ఆడుకుంటున్నారు వీళ్ళు. కొంచెమని ఉండాలి. అరే ఇది దవాఖానా, ఇక్కడ మనం నర్సులుగా పనిచేస్తున్నామంటే కన్ను మూయకుండా పేషెంట్లకు కాపలగా ఉండాలి. వాళ్ళకి ఏం ఆపద ఉన్నదో చూసుకోవాలని ఉండొద్దా? ఇట్లా ఆటలు ఆడుతారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రైచ్ లో ఉన్న సర్కారు దవాఖానా. డ్యూటీలు ఉన్న నర్సులు పేషెంట్లను మర్చిపోయి ఇట్లా కోతి పిల్లతో ఆడుకుంటా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతూనే జనం మస్తు కోపం చేసుకుంటా దవాఖానలో కోతితో ఆడుతుంది కానీ సీరియస్ అవుతుంటే మ్యాటర్ మొత్తం పెద్ద డాక్టర్ల దగ్గరికి పోతే ఈ కోతితో ఆడుకున్న దానికి ఇక డ్యూటీ చేసుడు ఎందుకు, ఇంటికే పోయి ఆడుకొని రమ్మా అని చెప్పి సస్పెండ్ చేసిర్రట. ఇక ఆడుకోపోని రమ్మా, ఆడుకోపోర్రి, మంచిగా ఆడుకోపోర్రి. అవసరం ఉంటే ఈ కోతి పిల్లకి ఇంకో కోతి పిల్లని తోడు తెచ్చి రెండింటితో మంచిగా ఆడుకోపోర్రి. ఇంకా